ఫ్రెండ్స్ ఎట్లున్నారు? మేమైతే మస్తున్నాం. ఇగో ట్యూషన్ టైం అయింది, జర పోయి గడ దింపిరా పొమ్మంటే పోతలేడు. ఏం చేయమంటారు చెప్పు? గంత మాట అంటే ఇంట్లోనప్పుడైనా పోవచ్చు కదా చెప్పు. ఇంట్లో లేనప్పుడు అంటే సరే నేను పోతా. నేనేం ఫెయిల్ చేసిండ్రా అయ్యా? నేను వేసుకోగానే ఫెయిల్ అయిందా? నేనే ఇప్పుడే పోయి వచ్చిన ఫ్రెండ్స్. ఇప్పుడే బుక్కడంతా అట్లా తిని కొంచెం అట్లా ఒరిగిన ట్యూషన్లో దించిరాపో అని చెప్పంటే నా మానవత్వం ఏం కావాలి? అంటే పొద్దున వచ్చింది అయింది కాబట్టి డాడీ పెడతాడు. ఇప్పుడు డాడీ జిబ్బు పెట్టమని చెప్పంటే ఉన్నది వీకేసినావా అమ్మ? నేను వీకేయలేదు, ఇట్లా ఉడమ్మలగా పోయినా. షా పద్ధతమ్మా ఇది. దీనికి పెట్టి ఒక కుట్టు కుట్టాలి. వీడు ఎప్పుడు అయింది నేను ముట్టుకోగానే పోయిందని నా మీద అది చేస్తాడు అనమాట. ఫ్యాన్ అయిపో నీ మొక్కం టాపర్ కానీ ఏమది కానీ తీరా. సరే సరే గిరి పెట్టి మరి అక్కడ కొత్తది కొందాం అంటున్నా. ఈ 3 నెలలు ఆయన ఇంకొకటి కూడా కొట్టుకుంటున్నాడు. 2 నెలలకు ఒక బ్యాగ్ కావాలి కాదు? డోర్ చాలా వెలుతురు వస్తుంది కదా. పట్టిందా అవి? ఆ జిబ్బే ఫెయిల్ అయిందా ఏందనిపిస్తుంది నాకు. అటో ఇటో అయితే పెట్టే ఈ బ్యాగుల కంటే ఒకటి యూరియా సంచి ఇచ్చి తోలింది నయం ఉన్నది ఈ పోరళ్ళతోటి. గదే పని చేస్తా. గదే అయితేనే నీకు వైద్యం. ఒకటి ఊరే సంచిలో బియ్యం సంచులు వేసుకొని పొరపడిసంది. ఎంత కనమని కుడతారు, ఎంత కనమని అది చేస్తారా? కుడతా. అది ఇయ్యాల దారం అది ఇయ్యాలి. ఇగో పట్టుకో, ఇది పట్టుకో, నేను ఇస్తా. ఏది శాత కాదు చేసాడ పెట్టడానికి అయితే శాతం అవుతుంది. తీయ డాడీకి అన్ననే ఉన్నాయని. ఆ మిషన్ సూదులకు ఏమైంది ఇలా జెర్సేపు మిషన్ కుడదామని ఎక్కుతా. పట్ట సూదులు 2 ఇరిగిపోయినాయి. కలిసిరానట్టు డ్రెస్సులన్నీ కుట్టుపోయినాయి. ఆ పిల్లలే అవి అని కుడదామని ఎక్కితే 2 సూదులు ఇరిగినాయి. ఆయనతో సపరేట్గా బంద్ చేసి పండుకున్నా మధ్యాహ్నం. ఏం చేయాలి మరి ఊకే? వర్షాకాలం లెక్కనే మబ్బు వస్తుంది డాడీ. ఎందుకు? ఇప్పుడు వర్షాలు పడతాయి కదా అసలు కార్తీక మాసానికి. సంవత్సరం బట్టి అంత దరిద్రం పట్టినట్టే రాష్ట్రాలు. ఎందుకు ఎంత మాట గురు, గంత పెద్ద మాట అంటివి? ఎవరు బాధలు వాళ్ళు పడాల్సిందే కదా. సుఖపడ్డాలు సుఖపడతలేరు. ఎంజాయ్ లైఫ్ మంచిగా అవ్వయా. కష్టపడితే తినుకుంటా, ఏ రంది లేకుండా. దేనికైనా అదృష్టం ఉండాలి. ఆ అదృష్టం మనకు లేదు మరి. గంత పెద్ద దారం ఎందుకు డాడీ నీకు ఇప్పుడు? చూసిపోతే అది ఎందుకు ఉంటే ఖరాబ్ అవుతుందా అని చెప్పి జర పైకి అని కుట్టు. అది మరి కింది దాకా పెట్టకు. వాడు రఫ్ ఎక్కుతాడు. జర పైకి ఉంటేనే మనకి తెలుస్తుంది. బ్యాగ్ కుట్టే వరకే ఆ క్రాప్ జర దూసుకోరాదు. చెప్పులు వేసుకో, షెటర్ వేసుకోపోతావారా? జర చల్లగా ఉంది కదా డాడీ, వేసుకుంటే వేసుకోరాదు. స్పెషల్ ఏం లేదు, టమాటా పచ్చడి. రోట్లే నూరితే కమ్మ ఉంటుంది. మిక్స్ ఉంది కానమ్మా, మరి దాంట్లో నూరితే ఏమవుతుంది? అలా మంచిగా ఉండదు. రోట్ల నూరుకుంటేనే కమ్మగా ఉంటుంది, టేస్ట్ ఉంటుంది. రోట్ల నూరుకుంటే అలా నూరితే ఒకటే చుట్టుకు మెత్తగా అవుతుంది. పొరగలు ఎరిగినట్టు ఉంటుంది. అంతా గలీజు గలీజు కానీ కాదు, కానీ అది తినబుద్ధి అవుతలేదు. అసలు పుర్రు పుర్రే ఉంటుంది. కష్టమరక దంచుకుంటే రోటి పచ్చడి అయితే నాకు ఎంతో కమ్మగా అనిపిస్తుంది. అదే దంచుడు ఇబ్బంది కదా చాలా. ఈ మధ్యలో బాగా చేస్తున్నావు. ఇట్లనే జర నోరుకు మంచిగా అనిపిస్తలేదు కదా, తినబుద్ధి అవుతలేదు కదా. అందుకని జర పచ్చడి చేసుకుంటే ఒక బుక్ అయినా తినాలనిపిస్తుంది అని అనుకుంటున్నా. కలుపుతావా? కలుపుతా. అన్నం ఉంటుంది, అన్నం కలపాలి, వక్కలు కలపాలి. అన్నం గంటేదమ్మా. అదే పెడతావు. ఇది టమాటా కొత్తిమీర వేసి ఉడకబెట్టిన. ఇక మిరపకాయలు గోలిచ్చిన నూరిన. ఇవి మంచిగా ఉడికినాక అందులో వేసి నూరాలి. ఎంత కమ్మగా ఉంటుంది.
ఇదేలా కదా అలాగనా? ఇంకో బుక్క కమ్మగా బుక్ ఎక్కువనే తినబుద్ధి అయితే కానీ తక్కువ తినబుద్ధి కానీ ఇట్లా చేసుకుంటే. అలాంటి రుచి అంటూ. అవును డాడీ, అంత కమ్మగా ఉంటుంది. కానీ ఇప్పటి వాళ్ళు ఎట్లా అంటే నూరుతలేరు ఎవ్వరు, దంచడం స్టార్ట్ కాక మిక్సీలో వేసుకొని తిప్పడం. మన టమాటాలు ఇవి నిన్న మార్కెట్లో దొరికినాయి, మంచిగా ఉంటుంది. అవ్వ నూరుతుంది, ఎంత కమ్మ ఉంటుంది, ఎంత మంచిగా తిందు అవ్వ నూరితే. అవునమ్మా. ఊరికాడ వంటలే మిస్ అయినాము, ఆ కథే మిస్ అయినాం. అసలు నూతల్లి పెట్టినాం, మళ్ళీ అన్నం పొంగదా? నాకే వరకు అంటాడు. ఇంకా చెప్పాలి కదా అమ్మా. అన్నం కలిపి మళ్ళీ పొంగే టైంలో నూత ఎట్లా పెడతావు? బంద్ చేయాలి కదా. ఏం తింటున్నావు? అంతగానో తింటున్నావు, ఒకటం ఇస్తలేవు. బాదం పలుకులు ఫ్రెండ్స్ డైలీ నేను తెచ్చుకుంటా. నానబెట్టుకు పొద్దుగాల మంచిగా కుక్కుతాయి. ఒక్కడు చాలలేదు నాకు ఇవన్నీ నానబెట్టుది మంచిగా అయిపోయి డైలీ జేబులు వేసుకొని పోతా అన్నమాట నేను. రూపాయలు కొనుక్కుంటే అయిపోయా. అవి ఉడికినాక వీళ్ళు వేసి దంచడమే. డిన్నర్ ఉన్నదట, డిన్నర్కి పోవాలి కదా. పెళ్ళికి చెప్తే డిన్నర్ పోకూడదు కదా, డైరెక్ట్ డిన్నర్ అనేది. అవునవునవును, పెళ్ళికి మరి ఇవాళ రేపు ఎట్లుందంటే డిన్నర్ అని ఒకటే కాడ కొడతారు. కానీ అట్లా ఏరు ఊళ్ళల్లో ఇప్పుడు వదిన వాళ్ళు అన్నదన్నమాట డిన్నర్ చేస్తారు, ఎందుకంటే లాస్ట్ కదా. డిన్నర్ అలా కంపల్సరీ చేస్తారు. పోవాల్సి వస్తుంది మధ్యలో ఒకసారి పోయేద్దాం. ఎందుకంటే మనం పండగ పోయినప్పుడు కూడా చాలా ఆగమాగం వచ్చిన మనసు తృప్తి కాలే. నాకైతే నిమ్మనం అనేదే లేదు, వచ్చిన సంధి కూడా ఆగమాగమే అవుతుంది. నెక్స్ట్ మంత్ లో ఉంటాయి ఎలక్షన్లు. ఉంటాయి అట్లా సర్పంచ్ ఎలక్షన్స్ అని చెప్పి అన్నారు కదా. జనగణ లేదు, గుణగణ లేదు. జనగణకి ఏం పోయేటట్టున్నావు? కడాయి పెద్దగానట్టున్నది కదా బాగా. నాను ఫోన్ బంద్ చేస్తారా? అట్లే చూస్తారా? ఇంకేమో ఈ చట్నీలు ఏం చేస్తాం? పిల్లలకు ఓ కూరనాయ, నీకో కూరనాయ, నాకో కూరనాయ. ఇంత నలుగురు 4 కూరలు చేయాల్సి వస్తుంది. అట్లా చేయద్దు, చేసిందే తినాలి.